యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నూతన సంస్కరణల పేరుతోటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల పైన నేరుగా గవర్నర్ల ద్వారా వీసీ నియామకాలు చేపట్టాలని, అట్లాగే ప్రభుత్వ యూనివర్సిటీస్లో, రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీస్లో ఒక 25 అంశాలతోటి ఒక నూతన సంస్కరణలు అనేటువంటి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ స్థానిక అవసరాలని, ముఖ్యంగా విద్యార్థుల హక్కుల్ని, విద్యార్థుల సమస్యల్ని, స్థానిక అవసరాలని గుర్తించకుండా ఈరోజు ఏకపక్షంగా ఒక నియంతృత్వ ధోరణితో ఈరోజు యూజీసీ నూతన నిబంధనలు, సంస్కరణలు తీసుకురావడం జరిగిందనేది పీడీఎస్యు రాష్ట్ర కార్యవర్గం భావిస్తూ ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగం కల్పించినటువంటి ఫెడరల్ స్ఫూర్తిని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కి రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాలరాస్తూ ఉంది. కాబట్టి ఈ తీసుకొచ్చినటువంటి ఈ 25 రకాల యూజీసీ నూతన సంస్కరణని తక్షణమే వెనక్కి తీసుకునేదాకా పోరాడతామని పీడీఎస్యుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 దఫాలుగా అధికారంలోకి వచ్చిన బీజేపీ మొత్తం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఇలా వైద్య విద్యలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని తీసేసి ఎన్ఎంసీగా మార్చి వైద్య విద్యను నిర్వీర్యం చేసింది. అలాగే ఇలా రాష్ట్రాల్లో ఉండబడిన యూనివర్సిటీలో మొత్తం కూడా వాటి మీద పెత్తనం చేయడం కోసం యూజీసీ అనే ఒక యూజీసీని అడ్డం పెట్టుకొని దాంట్లో కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తూ ఆ యూజీసీ సంస్థను అడ్డం పెట్టుకొని రాష్ట్రాల్లో ఉండబడిన యూనివర్సిటీల మీద పెత్తనం చేసి ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తం కూడా నిర్వీర్యం చేసే దిశగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉందనేది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో పీడీఎస్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, రాష్ట్ర కార్యవర్గ ఆధ్వర్యంలో యూజీసీ తీసుకొచ్చినటువంటి 2025 నూతన నామ్స్ని వ్యతిరేకిస్తూ వాటిని తిరస్కరించాలని చెప్పేసి విద్యార్థులను చైతన్యం చేస్తూ సదస్సు కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది. యూజీసీ తీసుకొచ్చినటువంటి 25 కొత్త నామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక అమల్లోకి వచ్చినట్లయితే పేద విద్యార్థుల యొక్క, మాలాంటి విద్యార్థుల యొక్క హక్కులను, అదేవిధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా వాటిని హరించేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి విద్యార్థులను చైతన్యం పరుస్తూ ఈరోజు ఈ సదస్సు నిర్వహించడం జరిగింది.